హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను PL/SQL లోపల ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చూపిస్తాను. దట్ ఈస్ ద డివిజిబుల్ బై జీరో ఎర్రర్ అనేది PL/SQL లో నేను చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఫస్ట్ ఇలా SQL ఓపెన్ చేసిన తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. దాంట్లోకి వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. DECLARE డిక్లేర్ నెంబర్ 1. దాని డేటా టైప్ వచ్చేసరికి నెంబర్. దాంట్లోకి వాల్యూని పాస్ చేస్తున్నాను. సెమీకోలన్ ఈజ్ ఈక్వల్ అని ఇస్తాం ఇక్కడ మనము 20. అలాగే నెంబర్ 2, దాని డేటా టైప్ వచ్చేసరికి నెంబర్. దీంట్లోకి వాల్యూ వచ్చేసరికి డైరెక్ట్గా 0 పాస్ చేస్తున్నాను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం. ఇది డివిజిబుల్ బై 0 ప్రాబ్లమ్ని అక్కడ చేసిద్ది. నెక్స్ట్ స్టోర్ చేయడానికి ఇంకొక వేరియబుల్ని తీసుకుంటున్నాను, రిజల్ట్. దీని డేటా టైప్ వచ్చేసరికి నెంబర్. నెక్స్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి BEGIN బిగిన్, RESULT రిజల్ట్, సెమీకోలన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 డివైడెడ్ బై నెంబర్ 2. ప్రింట్ చేస్తున్నాను. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్, RESULT రిజల్ట్, కంకాటినేషన్. RESULT రిజల్ట్ అనేది ఈ వేరియబుల్లోనే ఉంది కాబట్టి రిజల్ట్. ఇప్పుడు ఎక్సెప్షన్ రాస్తాను. ఎక్సెప్షన్ when 0 underscore divide then DBMS underscore output dot put underscore line, ERROR ఎర్రర్. ఆ ఎర్రర్ వచ్చేసరికి డివిజన్, ERROR ఎర్రర్, డివిజన్ బై 0. and సెమీకోలన్ స్లాష్. చూడండి ఇక్కడ నేను డిక్లేర్ నెంబర్ 1 నెంబర్ 2ని డిక్లేర్ చేశాను. ఏదైతే నెంబర్ 2 ఉందో దానికి 0 వాల్యూని అసైన్ చేశాను. నెంబర్ 1కి 20ని అసైన్ చేశాను. రిజల్ట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 బై నెంబర్ 2 తీసుకున్నాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కోసం మనం యూజ్ చేసేది కోలన్ ఈజ్ ఈక్వల్ టుని యూజ్ చేస్తాం వాల్యూని అసైన్ చేయడానికి. రిజల్ట్ని ప్రింట్ చేశాను. అలాగే ఇక్కడ ఎక్సెప్షన్ పార్ట్ తీసుకున్నాను. when 0 divide then ప్రింట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఎర్రర్ అనేది నాకు క్లియర్గా చూపించింది. ఎర్రర్ డివిజిబుల్ బై 0. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నార్మల్ వాల్యూ నేను పాస్ చేస్తే ఇక్కడ 0 కాకుండా నెంబర్ 2 అనేది నార్మల్ వాల్యూ పాస్ చేస్తే నాకు నార్మల్ రిజల్ట్ వచ్చింది.
అలా కాకుండా ఇక్కడ 0 వస్తే ఎప్పుడైతే ఎక్సెప్షన్ అక్కరైందో నాకు వచ్చేసరికి ఎర్రర్ అనేది ఇక్కడ చూపించింది, ఎర్రర్ డివిజిబుల్ బై 0 అని. PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఈ రకంగా మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా PLSQL అనేది మనం చెయ్యగలము PLSQL యూజ్ చేసేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.